నీ దీవెనకై జీవము కలిగిన దేవుని వాక్కు. ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనంలో, అయితే లోతు భార్య అతని వెనుక తిరిగి చూడటం వలన ఉప్పు స్తంభమాయను అనే మాటను మనం చదువుకుంటాం. దేవుడు లోకమందున్న లోతు కుటుంబాన్ని కాపాడాలని అబ్రహాము యొక్క విజ్ఞాపనతో ముందుగానే తెలియజేస్తారు. కానీ లోతు ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళడానికి సంకోచిస్తాడు. అయితే దూతలు లోతు కుటుంబాన్ని తీసుకుని, త్వరగా నీ కుటుంబాన్ని తీసుకుని ఊరి బయటకు వెళ్ళు అని లోతుకు తెలియపరుస్తారు. అప్పుడు ఆ దూతలు ఆ లోతును, అతని కుమార్తెలను, ఇద్దరు అల్లులను, లోతు భార్యను, లోతును చేయి పట్టుకుని ఊరి చివర విడిచిపెడతారు. దేనివల్ల అంటే దేవుని కనికరము వలన. వెళ్ళమంటే వెళ్ళడే, అదే గ్రామం, అదే ప్రాంతం, అదే మనుష్యులు, అదే జీవితం, అలాంటి జీవితంనే జీవించాలని ఆశపడుతూ ఉంటాడు. అయితే లోతు భార్య మాత్రం వెనుతిరిగి చూడడం వలన ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఇంకా వెనుతిరిగి చూసే పరిస్థితులను జీవిస్తున్నామా? మరలా వచ్చిన దగ్గర నుండి మరలా వెనుతిరిగి నువ్వు వెనుక ఉన్న అనుభవాలను చూస్తున్నావా? ఇదిగో ఈ దీవెన కార్యక్రమం ద్వారా ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారో అటువైపే మరల చూస్తాం, తొంగి చూడటం వద్దు. ఏవైతే వదిలేసావో, ఏవైతే పట్టుకోకుండా విసర్జించావో, ఏమైతే నువ్వు నడవడం లేదో, ఏదైతే వద్దనుకున్నావో, ఏమైతే నువ్వు ఆశించకుండా నాకొద్దు అనే నిర్ణయం తీసుకున్నావో, నువ్వేమైతే చేయట్లేదో, నీవేమైతే మానేశావో, నీవేదైతే విసర్జించావో వాటి వైపుకు మరలా వెళ్ళకు. ఎందుకంటే ప్రభువు మనలను ఆయన రక్తంతో కడిగి ప్రాణం అర్పించి శుద్ధి చేశాడు. మనము గతించిన మురికి జీవితం వైపు మరల చూస్తే ఇగో లోతు భార్య వలె రాతి స్తంభం అయిపోతాం. కానీ ప్రభువును జీవం కలిగిన జీవితం జీవించాలని నిన్ను ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆలోచించు, ప్రార్థించు. మరల పాపపు జీవితం వైపు లోకంలోనికి వెళ్ళకు. పరలోకమే నీ లోకం. ఈ లోకంలో నీ జీవితం ఒక యాత్ర అని మర్చిపోకు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు నీకు తోడై ఉండునుగాక. ఆమెన్.